ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా బెంగళూరు పంజాబ్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరు చివరికి ఆర్సీబీనే విజయం వరించింది. ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 177 పరుగుల టార్గెట్ ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ ఛేదించింది. ఓడిపోయే మ్యాచ్ ను ఒక్కసారిగా దినేష్ కార్తిక్, మహిపాల్ రోమ్రార్ మలుపు తిప్పారనే చెప్పాలి. మరి ముఖ్యంగా దినేష్ కార్తిక్ 4లు 6లతో విరుచుకుపడడంతో మ్యాచ్ ఆర్సీబీ వర్షమైంది. అంతకుముందు టాప్ ఆర్డర్ కుప్పకూలిన వేళ విరాట్ కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి టాప్ ఆర్డర్ లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతుల్లో 77 పరుగులు చేసి 16 ఓవర్లు అవుట్ అయ్యాడు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ జట్టులో శిఖర్ ధావన్ 45 పరుగులు, సామ్ కరణ్ 23, అలాగే జితేష్ శర్మ 27 పరుగులతో రాణించడంతో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఆర్సీబీ జట్టు ఛేదించే క్రమంలో ఆరంభంలోనే 43 పరుగులకే కీలకమైన 2 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. ఓ పక్క వికెట్లు పడుతుంటే క్రీజులో పాతుకుపోయి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే విరాట్ కోహ్లీ 16 ఓవర్ల కీలక సమయంలో అవుట్ అయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ తో కలిసి దినేష్ కార్తిక్ మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. దినేష్ కార్తిక్ అయితే 10 బంతుల్లోనే 3 4లు 2 6లతో 28 పరుగుల నాట్అవుట్ తో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తానికి ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలవడంతో 17వ సీజన్ లో బోని కొట్టినట్టయింది.